హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఈరోజు వీడియో వచ్చేసి బూందీ కేక్ అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి, పొడి బియ్యపిండి సరిపోతుంది. రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ 3 కూడా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి కూడా యాడ్ చేసేస్తే ఉంటలు వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే ఉంటలు ఏమీ రాకుండా కలిపేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసేస్తే మనకి ఉండలు వచ్చేస్తుంది. అప్పుడు కలపడానికి చాలా కష్టమవుతుంది. ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బూందీ చక్కగా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ సోడా ఏమీ యాడ్ చేయం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. టెక్స్చర్ సూపర్గా వస్తుందన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే వేసిన వెంటనే పైకి వస్తే ఇక మనం బూందీ చక్కగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకుంటే ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇలా బూందీ గరిటలో మనకి ఆయిల్ ఎంతైతే ఉందో దానికి సరిపడినంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కానీ ఉంటలుగా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చాయో రౌండ్గా. ఈ విధంగా వేసేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసినా కానీ అది ఉంటలు వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఇంకొకసారి కూడా ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నాకు పిండి మొత్తం ఇంత క్వాంటిటీ అయిందనమాట. మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు కన్నా కొద్దిగా తక్కువ బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్ వాటర్ అనమాట. ఇక్కడ టేస్ట్కి తగినంత కొద్దిగా యాలచీ పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని మనకి గట్టి పాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో పాకాన్ని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి గట్టి పాకం వచ్చేంతవరకు ఇది సాగుతుంది కదా, ఇంకా ఉండాలన్నమాట. మనకి పాకం గట్టి పాకం అంటే ప్లేట్కి కొడితే సౌండ్ రావాలన్నమాట. ఆ విధంగా ఇలా కొడితే సౌండ్ రావాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న బూందీని ఒకేసారి కాకుండా 2 సార్లు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత సెకండ్ టైం వేసుకుంటే మనకి బూందీ మొత్తం కలిసిపోతుంది. ఒకేసారి వేస్తే కూడా కలుపుకోవడానికి కాస్త కష్టం అవుతుంది. ఈ విధంగా 2 సార్లు వేసుకొని బాగా కలిసే ముందు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా వెంటనే జరిగిపోవాలన్నమాట. లేదంటే పాకం గట్టి పడిపోతుంది. అప్పుడు మనకి కేకులాగా రాదు, విరిగిపోతుంది అనమాట. ఇలా ఫాస్ట్గా ప్లేట్లో వేసుకుని వెంటనే మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పాకం మొత్తం ఇది చల్లారిపోకముందే మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మనం కట్ చేసిన షేప్లో వచ్చేస్తాయి. మనం నెయ్యి ఆల్రెడీ రాసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది ప్లేట్ మొత్తం. ఎక్కడ కూడా అంటుకోవన్నమాట. చాలా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది, క్రిస్పీగా స్వీట్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్